హోస్టింగ్ అంటే సల్మాన్ ఖాన్ గారి వీడియోస్, లేకుంటే మోహన్ లాల్ గారి వీడియోస్, కిచ్చా సుదీప్ గారి వీడియోస్ తిప్పుతున్నాం మనము. ఈ రోజు సాయంత్రం ఎపిసోడ్ చూసిన తర్వాత ఇది హిందీ బిగ్ బాస్ కానీ లేకుంటే వేరే లాంగ్వేజ్ బిగ్ బాస్ కానీ ఏ మాత్రం తీసిపోని బిగ్ బాస్ సాటర్డే ఎపిసోడ్ అని మీరు చాలా గట్టిగా చెప్పుకుంటారు, మనం చాలా గట్టిగా చెప్పుకుంటాం. ఆ రేంజ్ ఎపిసోడ్ జరగబోతుంది అనమాట. అన్ని వింతలు, అన్ని విడ్డూరాలు జరగబోతున్నాయి. దొరికినోడిని దొరికినట్టు తురుముకుంటా పోయాడు నాగ్ సారు, ఎవరిని వదలలేదు. ఒక్కొక్కడికి రాడ్లే దించాడు అనమాట. మామూలు విషయం కూడా కాదు. జెండర్ డిస్క్రిమినేషన్ అస్సలకే లేదు. నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో చాలా అప్డేట్లు పెట్టాను. సో ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వని వాళ్ళ కోసం సో ఈ స్పెషల్ వీడియో అనమాట. అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది వరుసగా నాగ్ సార్ ఫుల్ ఫైర్ అయ్యాడు. ప్రియా శ్రీజ వీళ్ళిద్దరి మీద ఫైర్ అయ్యారు. ఎందుకు? సో ఏదైతే క్యాప్టెన్సీ టాస్క్ జరుగుతున్నప్పుడు సో లాస్ట్లో డెమోన్ పవన్ ఉన్నాడు, బర్నీ గారు ఇమాన్యుల్ ఉన్నప్పుడు సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్ అని అన్నందుకు సో దాని మీద చాలా గట్టిగా ఫైర్ అయ్యారంట. మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్ ఫైర్ అయ్యాడు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలా గట్టిగా జరిగింది. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఎక్కడ లేదు. మేబీ క్యాప్టెన్ని ఆయన సొంతంగా తీసుకోవచ్చేమో కానీ అమర్ని క్యాప్టెన్ చేశారు ఆయన ఓన్గా. బట్ కాకపోతే ఆల్రెడీ క్యాప్టెన్ అయిన బోసన్ని క్యాప్టెన్సీని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ క్యాప్టెన్సీని కండక్ట్ చేయాలని అనుకోవటం. డెమోన్ పవన్ క్యాప్టెన్సీని క్యాన్సిల్ చేశారు. డెమోన్ పవన్ క్యాప్టెన్సీ ఎలా జరిగింది అనేది మనందరికీ క్లియర్గా తెలుసు. సో బర్నీ గారు ఎలా అవుట్ అయ్యారనేది మనందరికీ తెలుసు. దానివల్ల ఎంత రప్చర్ అయిందనేది మనందరికీ తెలుసు. బర్నీ గారికి అన్యాయం జరిగిందని మనందరికీ తెలుసు. అయితే కెప్టెన్ బర్నీ గారు ఇమాన్యుల్ అవ్వాలని క్లియర్గా కనిపిస్తుంటే డెమోన్ పవన్ని క్యాప్టెన్సీ చేసింది రితు చౌదరి అని క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. సో దాన్ని మనకెందుకులే బొక్కలే ఒక మాట అనేసి వదిలేద్దామని అనుకోలేదు. క్యాప్టెన్సీని క్యాన్సిల్ చేశారు. క్యాప్టెన్సీని క్యాన్సిల్ చేసి మళ్ళీ అదే క్యాప్టెన్సీ కంటెండర్స్ ఎవరైతే మనీషు, డెమోన్ పవన్, బర్నీ గారు అండ్ ఇమాన్యుల్ ఆ నలుగురికి, అఫ్కోర్స్ మనీష్ ఎలిమెంట్ అయిపోయాడు అనుకోండి, ఆ నలుగురికి క్యాప్టెన్సీ టాస్క్ పెట్టారు. మళ్ళీ పెడతారు మండే రోజు. దానికి సంచాలకుగా మళ్ళీ రితు చౌదరి ఉంటుంది. ఆ అమ్మాయి ఏదైతే తప్పు చేసిందో ఆ తప్పుని మళ్ళీ రెక్టిఫై చేసుకునే అవకాశం కూడా అమ్మాయికి మళ్ళీ ఇంకోసారి ఇచ్చారు. నువ్వు ఏదైతే తప్పు చేసావు, ఏదైతే నెగిటివ్ అయ్యావో ఇంకోసారి అవకాశం ఇస్తున్నాం వాడుకోమని చెప్పి ఇవ్వటం అనేది కూడా మామూలు విషయం కాదు, నెక్స్ట్ లెవెల్ విషయం. ఓనర్స్ అందరికీ బాగా కొవ్వు పట్టింది, బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, అనవసరమైన వాటి జోలికన్నిటికీ వెళ్తున్నారు, పని పాట లేకుండా కామ్గా కూర్చుంటున్నారు, లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. అఫ్కోర్స్ బిగ్ బాస్ ఇచ్చిందే. బయట జనాలు ఏదైతే అనుకుంటున్నారో దానికి పాపం టెనెంట్స్ కష్టపడుతున్నారు, సెలబ్రిటీస్ అయ్యుండి ఒకటే భోజనాన్ని తింటున్నారు. ఇది ఏదైతే జరుగుతుందో కంప్లీట్గా ఓనర్స్కి నెగిటివిటీ వచ్చేస్తుందని చెప్పి బిగ్ బాస్ టీంకి అర్థమైంది 2 వారాల్లోనే అని రోల్స్ రివర్స్ చేయటం కూడా జరుగుతుంది. ఓకేనా. రోల్స్ రివర్స్ అయ్యాయి. ఓనర్స్ టెనెంట్స్ గాను, టెనెంట్స్ ఓనర్స్ గాను మారబోతున్నారు. ఇదొక అప్డేట్. రితు చౌదరి వర్సెస్ నాగ్ సార్. సో రితు చౌదరి అన్ని లేపి సో రితు చౌదరికి అంటే లైక్ ఆ అమ్మాయి చేసిన క్యాప్టెన్సీని కానీ అండ్ నెక్స్ట్ ఆ అమ్మాయి నన్ను అందరూ సెల్ఫిష్ అంటున్నారని చెప్పి గట్టిగా మాట్లాడము, దానికి నాగ్ సార్ కౌంటర్ చెప్పడము, ఆ అమ్మాయి స్టేజ్ మీద అక్కడ ఏడవటము అది కూడా జరిగిందనమాట. దాని తర్వాత ఇమాన్యుయల్ని అండ్ నెక్స్ట్ సుమన్ శెట్టి గారిని బాగా పొగిడారు. సో ఇమాన్యుయల్ ఎఫర్ట్స్ని బాగా మెచ్చుకున్నారు. ఇమాన్యుయల్ నిన్న 2 సార్లు కెప్టెన్సీ టాస్క్లో అవ్వచ్చు లేదా నిన్న అవ్వచ్చు లాస్ట్ వరకు ఉండటము, అతనికి అన్యాయం జరగడం చూసి నాకు సార్ నీ ఎఫర్ట్స్ని చాలా మెచ్చుకున్నారు. అతను హౌస్లో నడుచుకున్న విధానాన్ని చాలా మెచ్చుకున్నారు. సుమన్ శెట్టి గారిని అయితే మామూలుగా కాదు, అసలు లాస్ట్ వీక్ ఒక సుమన్ శెట్టి, ఈ వీక్ అసలు వేరే సుమన్ శెట్టి కనిపించారు మాకు. మామూలు కూడా కాదని చెప్పి ఆడియన్స్ అయితే మళ్ళీ చప్పట్లు కొట్టించి మళ్ళీ మనోడిని కొంచెం లేపాడు అనమాట ఆకాశానికి. అది మామూలు విషయం కాదు. మాస్క్ మ్యాన్కి కూడా పడింది. మాస్క్ మ్యాన్కి ఎలా పడాలో అలాగే పడింది మాస్క్ మ్యాన్కి కూడా. మామూలు కూడా కదనమాట. మాస్క్ మ్యాన్కి గట్టిగానే క్లాస్ పీకారు. ఆ తర్వాత అదే నాగ్ సారు బర్నీ గారితో కూడా మాట్లాడారు. సో నువ్వు కెప్టెన్సీ కంటెండర్గా అంత ఫైట్ చేసావు కదా, సో సంచాలక ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు నువ్వు ఎందుకు మళ్ళీ అడగలేదు అని చెప్పి నాగ్ సార్ అడిగాడు. సో బర్నీ గారు దానికి సంచాలక డెసిషన్ ఫైనల్గా సార్ అందుకని నేను కాము ఉండిపోయిన ఏం మాట్లాడలేదు అని చెప్పేసరికి మరి నాగ్ సార్ అంటాడు, సో మరి నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవాలి కదా, అక్కడ తప్పు అని తెలిసినప్పుడు నీ గురించి నువ్వు ఫైట్ చేసుకోవాలి కదా అని చెప్పి అడగడం జరిగింది. దాని తర్వాత రాము రాతోని కూడా సో వాళ్ళందరూ ఆడారు, బాగానే చేశారు. అసలు నువ్వు కామ్గా నిలబడిపోయావు, నువ్వు సైలెంట్ కిల్లర్ లాగా ఉండిపోయావు, అలా ఎందుకు ఉన్నావు? నువ్వు అమ్మాయి నీ దాంట్లో తీసుకుంటున్నప్పుడు మళ్ళీ వీళ్ళు నీ దాంట్లో వేస్తున్నప్పుడు వీళ్ళు మళ్ళీ వాళ్ళ నీ దాంట్లో తీసుకుంటున్నప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు? నువ్వు మాట్లాడాలి కదా అని చెప్పి నాకు సార్ అడిగాడంట. దానికి మనోడు ఆల్రెడీ అమ్మాయి చెప్పింది కాబట్టి నేను మన ఇద్దరం కలిసి ఆడదాం, నా దాంట్లో తీసుకుంటే నేను మాట్లాడలేకపోయాను సార్ అన్నట్టు కూడా చెప్పాడు. దాని తర్వాత లాస్ట్లో రోల్స్ రివర్స్ చేస్తున్నామని చెప్పారు, లాస్ట్లో చెప్పాడు మరి ఈ మాట. చెప్పిన తర్వాత మరి వీళ్ళు అడుగుతారు అనమాట, సో మీరు ఓనర్స్గానే ఉంటారా? ఓనర్స్ టెనెంట్స్కి వెళ్తున్నారు కదా, మీరు కూడా టెనెంట్స్కి వెళ్తారా, ఓనర్స్గానే ఉంటారా మీరు అడిగితే సో వాళ్ళు అంటారట, మన రాము రాథోడ్ అంటాడు,
సార్ అక్కడి నుంచే ఇక్కడికి వచ్చాం కదా సార్, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వద్దు సార్ అంటే, దీనికేం లేదు, బాగానే మాట్లాడతావు ఇలాంటి వ్యక్తులు, అక్కడ కానీ మాట్లాడమని చెప్పి నవ్వుతూ ఆపేస్తారు. మోస్ట్లీ వీళ్ళు కూడా ఓనర్స్ గానే ఉంటారు అని నేను అనుకుంటున్నాను. భరణి గారు అండ్ రాము రాథోడ్ కూడా ఓనర్స్ గానే ఉంటారు. ఎవరైతే కామనర్స్ 5 ఉన్నారో వాళ్ళు టెనెంట్స్ గా ఉంటారు. సో ఇదనమాట ఓవరాల్ గా అప్డేట్. మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ అసలు. ఇమాన్యుయల్కి నిజంగా ఇమాన్యుయల్ పడిన కష్టానికి, ఇమాన్యుయల్కి ఏదైతే జరిగిన అన్యాయానికి, సో ఈ రోజు నిజంగా నిజమైన అంటే లైక్ ఒక మనిషి నిజంగా కష్టపడితే ఆ మనిషికి ఫలితం ఖచ్చితంగా ఎప్పటికైనా వచ్చి తీరుతుంది. అది వేరే వాళ్ళకి అడ్డదారిలో వేరే వాళ్ళకి వెళ్ళినా కూడా అది కష్టపడిన వాళ్ళకే దక్కబోతుంది అని మేబీ ప్రూవ్ చేయడానికి కోసం నాగ్ సార్ ఆ కెప్టెన్సీని రిమూవ్ చేయడం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అబ్బా. బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే హైలైట్ అనిపించింది నాకు మాత్రం. నిజంగా ఇమాన్యుయల్కి మాత్రం మంచి జరిగింది అని అనుకోవాలి మనం ఇప్పటివరకు. జై హింద్.